పరిశుద్ధాత్మ రావటం మన మీదకి. ఎవరి మీద ఇప్పుడు ఆధారపడతాం. గుడ్డివాడు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడతాడు? చెప్పండి. గుడ్డివాడు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడతాడు. మనం గుడ్డి వాళ్ళం కాదు కదా. అందుకొరకే కన్నులుండి అందులైన వారిని, కన్నులుండి గుడ్డివారు ఉన్నారు, కన్ను లేకుండా గుడ్డివారు ఉన్నారు, కన్నులో ఉండి కూడా గుడ్డివారు ఉన్నారు. కన్నులో ఉండి గుడ్డివారు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు. ఇప్పుడు చూడండి, గుడ్డెని మోసం చేయటం తేలికనా కష్టమా? చాలా తేలిక గుడ్డెని మోసం చేయటం. గుడ్డెని మాటమాటికి ఆట కూడా పట్టవచ్చు. అరే పటేల్ వస్తాడా, దండం పెట్టం పటేలా దండం అంటాడా అన్నాడు గుడ్డోడు. అంటాడా అనడా అంటే అంటాడా అనడా? మరి బైబిల్ రాసి